మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమస్తం కాదమ్మా సమాప్తమైనదని చెప్పి చాలమ్మా చాలు పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అల్పుణ్ణైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్నిచేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి ప్రభువా, మేము కూడా మీరు మాకు అప్పగించిన పనిని సంపూర్తి చేసి ప్రభువా మేము కూడా నెరవేర్చాము అని చెప్పగలిగే శక్తిని అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియో తీస్తూ ఉంటే ఎలాగెత్తారు? ఆల్రెడీ జరం బిల్లు వేసారంట. కాసేపు ఒక అరగంట అయితే తగ్గుతుంది. ఇలాగా లేకుండానే ఇక్కడ ఆయన ఆర్ఎంపీ డాక్టర్ ఎవరో ఉంటారు, రమేష్ గారు అని ఆయన చూపించండి. సమాప్తమైనది అని చెప్పారు యేసు ప్రభు వారు. ఏం చెప్పారండి? సమాప్తమైనది అని చెప్పారు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకు పంపించినప్పుడు యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన ఎక్కడ ఏది చేసినా తండ్రి చిత్తం నేను చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉండేవారు. నా ఇష్టం కాదు, తండ్రి చిత్తాన్ని నేను చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉండేవారు ఎక్కడ ఏది చేసినా సరే. ఆఖరికి ఒక రొట్టెలు స్తోత్రాలు చెల్లించి రొట్టె చేపల గురించి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన దేవుని చిత్తం చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అలాగే లాజరును లేపినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కూడా మనం ధ్యానం చేసుకుంటే దేవుడు ఎందుకైతే పంపించాడో యేసు ప్రభు వారిని, ఆయన నామ మహిమ కొరకే నేను ఏదైనా చేస్తూ ఉన్నాను అన్నట్టుగా ఆయన ప్రార్థన అంతా కూడా నీవు నా మనవి అంగీకరిస్తున్నావని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అంటూ ఆయన ప్రతి కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తాం. ఏదైతే లోక రక్షణ నిమిత్తం మనందరి పాపములన్నిటినీ క్షమించటానికి, మన పాపాలకు రావాల్సిన శిక్షను ఎవరికి వారమే భరించాల్సి ఉండగా మన పాపములను దానికి వచ్చే శిక్ష మరణం మనమే అనుభవించాల్సి ఉండగా, నరకానికి మనమే వెళ్ళాల్సి ఉండగా, ఆ యొక్క శిక్షను కొట్టివేయడానికి, నరకం నుంచి మనందరినీ తప్పించడానికి, మన పాపాలన్నిటి నుంచి విడిపించడానికి, విమోచించడానికి పరలోకాన్ని నుంచి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కార్యాన్ని సంపూర్ణం చేసి సమాప్తమైనది అని చెప్తున్నారు. 6వ మాట అండి. ఏం చెప్తున్నారండి? సమాప్తమైనది అని చెప్తున్నారు. ఏ కార్యమైతే చెయ్యాలో ఆ కార్యం మొత్తం చేసి నేను చేసి ముగించాను తండ్రి అని దేవునికి చెప్తా ఉన్నాడు. ఆయన సమాప్తమైనది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభు వారు నోట్లోంచి ఒక మాట వచ్చిందని అంటే ఆ మాట చాలా అర్థం ఉంటుంది. ఆ ఒక్కొక్క మాటను మనం చాలాసేపు ధ్యానం చేసుకునే అంత అందులో సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రభువా నీవు నాకు ఇచ్చిన పని, నన్ను భూమి మీదకి పంపించినప్పుడు ఏ ఉద్దేశంతో అయితే పంపించావో ఆ ఉద్దేశాన్ని నేను కూడా నెరవేర్చానయ్యా అని చెప్పేలాగా మన సిద్ధపాటు ఉందా లేదో అని మనం అందరం పరిశీలన చేసుకోవాలని నేను ఈ మాటను బట్టి మీ అందరినీ మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, మనం కూడా ప్రార్థనకు వస్తున్నాం, మేము కూడా చర్చిలో పాల్గొంటున్నాం, మేము కూడా ప్రతి ఆదివారం వస్తున్నాం, మేము కూడా కాస్తో కోస్తో వాక్యాన్ని వింటున్నాం, కొంచెం నేర్చుకుంటున్నాం అన్నట్టుగా కాక ప్రభువా నీవు నాకు ఈ భూమి మీదకు పంపించడానికి ఏ ఉద్దేశంతో అయితే పంపించావో,
నీ యొక్క ప్రణాళిక ఏమిటో అది నేను నెరవేర్చగలిగాను ప్రభువా అని మనం చెప్పేలాగా సిద్ధపడాలి. అది దేవుడు మన నుంచి కోరుకునేదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏదైనా ఒక పని అప్పగించారనుకోండి, మనకి ఆ పని కంప్లీట్ చేసి పట్టుకెళ్ళి చూపిస్తే ఆ అధికారి చూసి ఫినిష్ మొత్తం వర్క్ అంతా కూడా పూర్తి చేశాడని సంతోషపడతారు కదా. అప్పగించిన పని ఇప్పుడు మనలో ఎవరినైనా ఒకరిని నిలబెట్టి అడిగితే మీకు అప్పగించిన పని మీరు సంపూర్ణం చేశారని అడిగితే యేసు ప్రభువారు సమాప్తమైందని చెప్పినట్టుగా మనలో ఎవరైనా చెప్పగలమా? ఏమండి, ప్రభువా నీవు నన్ను భూమి మీద పంపించేదిగో 30 ఏళ్ళైంది, 40 ఏళ్ళైంది, 50 ఏళ్ళైంది నేను పుట్టి, ఈ 50 ఏళ్లలో నేను నీ చిత్తాన్ని నెరవేర్చాను ప్రభువా, నేను సిద్ధపడి ఉన్నాను, నువ్వు ఎప్పుడు పిలుస్తప్పుడు నీ దగ్గర రావడానికి అని చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నామంటారా అందరం కూడా? ఏమండి, ఎన్ని ఏళ్ళు మందిరానికి వస్తే మనం మన పనిని సంపూర్తి చేయగలుగుతాం చెప్పండి సార్? ఎన్ని సంవత్సరాలు మనం దేవుని మందిరానికి వస్తే మనకిచ్చిన పనిని మనం సంపూర్తి చేయగలుగుతాం? ప్రభువా నేను నీవిచ్చిన పనిని నెరవేర్చాను అని చెప్పగలుగుతాం అని నేను మీ అందరికి కూడా ఒక ప్రశ్నను వేస్తూ ఉన్నాను, ఇన్క్లూడింగ్ నేను కూడా. కాబట్టి ప్రియులరా, యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఎంత అండి దేవుని యొక్క చిత్తాన్ని 3.5 సంవత్సరాల్లో నెరవేర్చి ఆయన ఆత్మను అప్పగించడానికి ముందు మాట్లాడిన మాట, ఏ కార్యం నిమిత్తమైతే నేను భూమి మీదకి వచ్చానో ఆ కార్యమును సంపూర్ణం చేశాను, సమాప్తమైనది అని చెప్పారు. కాబట్టి ప్రియులరా, మనం కూడా ప్రభువా నేను సిద్ధపడి ఉన్నాను నీ పిలుపు కోసం అనేలాగా మన సిద్ధపాటు ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, భక్తుల్లో ఒక భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుని కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత అందరం ఒక్కొక్కరం ప్రార్థనాపూర్వకంగా ఏమండి అందరం ప్రార్థన చేద్దాం. ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పడ్డటువంటి కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ చేతిలో మేకెలా కొట్టేశారు ఏమండి, ఈ చేతిలో మేకెలా కొట్టేశారు, 2 కాళ్ళు ఒక కాళ్ళ మీద ఒక కాళ్ళలో పెట్టి మీకు కాళ్ళు 2 కాళ్ళలో దిగేటట్టుగా ఏమండి సిలువకేసి కొట్టేశారు. బల్లెంతో ఇక్కడ పొడిచేశారు. ఏమండి, ముళ్ళ కిరీటం ఇక్కడ ఇలా పెట్టారు, మొత్తం ముళ్ళన్నీ గుచ్చుకుపోయినాయి ఈ తలలో. ఇలాగున ఒళ్ళంతా కొరడాల చేత కొట్టినప్పుడు చీల్చబడిపోయింది. ఒక భూమిని ఎలాగైతే దున్నుతారో అలాగ దున్నబడిపోయింది. రక్తం అంతా యెరూషలేము అన్ని వీధులంతా కూడా రక్తమే. ఏమంటే ఆ సిలువను మోసుకొస్తూ ఉండగానే కొట్టేవాళ్ళు కొడతా ఉన్నారు, రక్తం కారుతూనే ఉంది. యెరూషలేము పట్టణం అంతా కూడా రక్తమే. గొల్గోతా కొండ మీద రక్తమే, రక్తము ఏరులై ప్రవహించింది అన్నట్టుగా అలాగా ఆ పదాన్ని వాడారు. ఏమండి, మంచి యవన కాలంలో యేసు ప్రభు పరిశుద్ధ రక్తం మన కొరకు చిందించారు అని ప్రభు పేరిట నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఆయన ఇంత బలియాగం చేయడానికి గల కారణం, సారాంశం, ఉద్దేశం ఏమిటంటే మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా మనకు అప్పగించిన పనిని సంపూర్ణం చేసి ఆయన వద్దకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే. కాబట్టి మేము కూడా ప్రార్థనకు వెళ్తున్నాం అన్నట్టు కాకుండా మనకిచ్చిన పని ఏమిటో, దాన్ని ఆయన చిత్తం ఏమిటో మన ఎడల గమనించి గ్రహించి ఆ చిత్తాన్ని సంపూర్ణం చేసి మనం కూడా ప్రభువా నేను మంచి పోరాటము పోరాడాను అని చెప్పేలాగా మనం సిద్ధపడాలని మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చిన ఒక స్టేట్మెంట్, యేసు ప్రభు వారు మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చారు, సమాప్తమైనది, తండ్రి చిత్తమును నేను నెరవేర్చానని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ తర్వాత పౌలు గారు చెప్పాడు. చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడు. ఏమండి, అది మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు ఏముందంటండి, నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాడు. అలాగున మనందరం చెప్పేలాగా సిద్ధపడాలి. అది దేవుని యొక్క కోరిక, ఆశ. ఆయన పొందినటువంటి ఆ యొక్క త్యాగానికి, ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగానికి సారాంశం ఏమిటంటే, మనం కూడా ఒకానొక రోజున ప్రభువా ఈ భూమి మీదకి నీవు నన్ను పంపించినటువంటి ఉద్దేశం
మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించాను, మొత్తం పరుగంతా పరిగెట్టేశాను, విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్పే స్థాయిలో మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, కొంచెం మనం ముందుకెళ్తే కనుక కీర్తన గ్రంథము 144 అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, కీర్తన గ్రంథము 144 అధ్యాయము 1వ వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రియులారా, కొంచెం కిందకెళ్తే, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పేవాడై ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. ఏమండి, నా చేతులకు ఏమి నేర్పిస్తాడటండి? యుద్ధమును నేర్పిస్తాడు నా దేవుడు అని చెప్పబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, మన చేతులకు ఏమి నేర్చుకోవాలంటే చెప్పండి అమ్మా, మన చేతులకు ఏం నేర్చుకోవాలి మనం? అమ్మా చెప్పండి ఏమి నేర్చుకోవాలి? మన చేతులకు యుద్ధం నేర్చుకోవడం రావాలి, మన వేళ్లకు పోరాటము నేర్చుకోవడం రావాలి. ఈ యుద్ధము, ఈ పోరాటము నేర్పేవాడు దేవుడు. ఎవరు నేర్పుతారంటండి? ఈ యుద్ధము నేర్పేవాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం యుద్ధం ఎవరితో చేయాలి? శరీర సంబంధులు ఎవరు మనకి శత్రువులు కారు అని రాయబడి ఉంది. అంటే శరీర సంబంధులు ఎవ్వరూ మనకి విరోధులు గారు, ఎవరికి మనకి శత్రుత్వం ఉండకూడదు, ఎవరి మీద మనం యుద్ధం చేయకూడదు. మరి యుద్ధం ఎవరితో అంటే అంధకార చీకటి శక్తులతోనూ, సైతాను సంబంధించినటువంటి లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ అని పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ అంతా కూడా దురాత్మల సమూహానికి సంబంధించింది. ఆ దురాత్మలు మన మీద ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క యుద్ధములో, ఆత్మీయ యుద్ధములో, స్పిరిచువల్ వార్ఫేర్లో మనకి చేతులకు యుద్ధాన్ని నేర్చుకుని ఉండాలి. అమ్మా, చేతులకు ఏమి నేర్చుకుని ఉండాలి? యుద్ధాన్ని నేర్చుకుని ఉండాలి, వేళ్లకు పోరాటమును నేర్చుకుని ఉండాలి. అప్పుడు మన శత్రువు శక్తుల మీద మనం గెలవగలుగుతాం, యుద్ధములో మనం నిలబడగలుగుతాం, లేకపోతే ఓడిపోతాం. కాబట్టి శత్రువు మన ఇంటి ముంగటకు రాకముందే, శత్రువు మన ఇంటి ముందుకు రాకముందే మనము దేవుని సన్నిధిలో మన చేతులకు యుద్ధమును నేర్పమని అడగాలి. చేతులకు యుద్ధాన్ని నేర్చుకోవాలి, వేళ్లకు పోరాటమును నేర్చుకోవాలని దేవుని పేరట మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడున్న మన అందరం కూడా ప్రార్థనా గది అనుభవంలో పెరగాలి. ఏమండి, ఏ అనుభవంలో పెరగాలి? ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు అంత బిజీ లైఫ్ అందరికీ, అవునా కదా? ఏమండి, రకరకాల పనులు, రకరకాల కార్యక్రమాలు మనకు ఉంటాయి. దేవునితో సమయం గడిపే అంత వీలు వెసులుబాటు ఉందంటారా అందరికీ? అమ్మా, ఉందంటారా? దేవునితో కొంత సమయం గడపడం ప్రతిరోజు మాకు అలవాటు ఉందన్న వాళ్ళు మాత్రమే స్తోత్రం చెప్పండి. మంచిది. అందరం కూడా దేవునితో సమయాన్ని గడిపే వాళ్ళంగా మనం తయారు కావాలి. దేవునితో సమయం గడిపే ఆ టైంలో ఆయన మన చేతులకు యుద్ధమును నేర్పిస్తూ ఉంటాడు, మన వేళ్లకు పోరాటమును నేర్పిస్తూ ఉంటాడు. యుద్ధ విద్యలు నేర్చుకునే ఒక కుర్రవాడు యుద్ధ విద్యలు నేర్పే గురువు గారి దగ్గరికి రోజు రావాలా? వారానికోసారి, నెలకోసారి వస్తే నేర్చుకుంటాడా? అమ్మా, రోజు రావాలి. రోజు వచ్చినప్పుడు ఆ మాస్టర్ ఒక పాఠం చెప్తాడు, ఆ పాఠం ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. రేపు పొద్దున్న వచ్చినప్పుడు నిన్న చెప్పిన పాఠం నాకు చూపించాడంటాడు, ఇలా చూపించాడు అనుకోండి, రెండో పాఠం చెప్తాడు. ఇలా రోజు వాడి ఇంట్రెస్ట్ని బట్టి గురువుగారు నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడు యుద్ధ విద్య ఆ కుర్రడికి వస్తుంది. అలాగే ప్రార్థన ఒకరోజు చేసి వారానికి సరిపోతుంది అనుకుంటే మనం ఏమండి యుద్ధం నేర్చుకోలేము. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తులమైతే, ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడిపే వ్యక్తులమైతే, ప్రతిరోజు ప్రార్థనా గదిలో ఉండేటువంటి అలవాటు మనం కలిగి ఉన్నట్లయితే ఏమండి మన చేతులకు యుద్ధమును నేర్పిస్తూ ఉంటాడు, మన వేళ్లకు పోరాటమును నేర్పిస్తూ ఉంటాడు దేవుడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, అందరికీ ప్రార్థన అలవాటు ఉండాలి. ఆ ప్రార్థనా గదిలో యుద్ధ విద్యలను ఏమండి పోరాటమును నేర్చుకోవాలని ప్రభు పేరట మీ అందరికి నేను మనవి చేసుకుంటా ఉన్నాను.
అలాగ మనం పోరాటమును నేర్చుకుని ఏమండి పోరాడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ పోరాటం ఎలాంటి సందర్భాల్లో ఉంటుందని చెప్తున్నాడంటే 2 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనంలో 2 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఎటుపోయినా శ్రమే. ఒక్క నిమిషం తల్లి, ఎటుపోయినను మాకు శ్రమయే కలుగుచున్నది అన్నాడు. ఏమండి, ఎటుపోయినా శ్రమ కలుగుతుందటండి. ఆ తర్వాత అంటాడు, వెలుపట పోరాటములు లోపట భయములు అన్నాడు. ఏమండి, వెలుపట ఏంటంట పోరాటములు, లోపల ఏంటంటండి భయములు ఉన్నాయంటండి. అయినా పోరాటములు పోరాడుతానే ఉన్నాము, మంచి పోరాటము పోరాడి తిని అని చెప్తున్నాడు. ఏమండి అమ్మా, నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు మన పరిస్థితి కనుక మనం చూసుకుంటే ఎటుపోయినా శ్రమే ఉంది మనకి. ఏమంటే మనకి ఎటుపోయినా శ్రమే ఉందా? మనకు ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఎటుపోయినా శ్రమ ఉందా? లేదు కదా. ఎటుపోయినా ఒక్కోసారి ఎప్పుడన్నా ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ మనకి ఎటుపోయినా శ్రమ లేదుగా. ఏమండి, ఎప్పుడైనా ఒక చిన్న శ్రమ వస్తేనే మనం చాలా అయ్యి బాబు నాకు వచ్చిన శ్రమలు ఎవరికి రాకూడదని మనం అంత ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. కానీ పౌలు గారి పరిస్థితి మనం చూస్తే ఆయనకి ఎటుపోయినను శ్రమలే. ఏమండి, తూర్పు వెళ్ళినా, పడమర వెళ్ళినా, ఉత్తరం వెళ్ళినా, దక్షిణం వెళ్ళినా, ఎటుపోయినను శ్రమే. నేను కదా, ఎటుపోయినను శ్రమే, అయినా మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు. అయినా మీరు బాగా అర్థమవుతుందంటారా అమ్మా? ఎప్పుడు మంచి పోరాటం పోరాడంట? ఎప్పుడు మంచి పోరాటం పోరాడాడంట? ఎటుపోయినా శ్రమలే ఉన్నప్పుడు మంచి పోరాటం పోరాడాడంట. మరి మనం ఇంకెలా పోరాడాలా? ఏమండి, మనకి ఎటుపోయినా శ్రమలు లేవు, అప్పుడప్పుడు శ్రమలు ఉన్నాయి. మరి మనం ఇంకా మంచి పోరాటం పోరాడాలి. ఎటుపోయినను శ్రమలే ఉన్నాయి, వెలుపలకి వెళ్తేనేమో పోరాటాలు ఉన్నాయి, లోపల ఉంటేనేమో భయాలు ఉన్నాయి. ఏమండి, లోపల ఉంటే భయాలు ఉన్నాయంట, బయటికి వెళ్తేనేమో పోరాటాలు ఉన్నాయంట, ఎటుపోయినను శ్రమలే ఉన్నాయంట. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో లోపల ఉండలేడు, బయటికి వెళ్ళలేడు, ఎటుపోయినా శ్రమలే, ఎటు వెళ్ళలేడు. అండి, అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మంచి పోరాటము పోరాడి తిని అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నా పరుగును కడముట్టించి తిని అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. విశ్వాసమును కాపాడుకుంటుని అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా నేర్చుకోవాల్సింది, మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎటుపోయిన శ్రమలే ఒకవేళ మనకు అనుమతించబడినా, ఏమండి మనం వెలపట పోరాటములు ఉన్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా, లోపల భయములే ఉన్న మంచి పోరాటము పోరాడాలి. దేవునికి స్తోత్రం కలిగను గాక. హల్లెలూయా. మీకు అర్థం అవటానికి చిన్న మాట చెప్తాను అండి. లేడీస్ హాస్టల్స్ ఉంటాయి, బీటెక్ చదువుకునే వాళ్ళకి ఉండవా? ఉంటాయి కదండి. బీటెక్ చదువుకునే వాళ్ళకి, పాలిటెక్నిక్ చదువుకునే వాళ్ళకి ఓన్లీ లేడీస్ హాస్టల్ అండ్ స్కూల్ రెండు కలిపి ఉంటాయి. రెసిడెన్షియల్ అంటారు దాన్ని. అలాంటి కాకినాడలోను, భీమవరంలోను అలా ఉంటాయి, కొన్ని చోట్ల ఉంటాయి. అలాంటి చోట లోపల అంతా లోపలే కదా, బయటికి వెళ్తాక లేదు. వెళ్ళనిస్తారా? బయటికి వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు. తండ్రి కానీ తల్లి కానీ చూడాలంటే వాళ్ళకి నెలకు ఒక రోజు ఏదో అవకాశం ఉంటుంది, కొన్ని గంటలు ఏదో ఇస్తారు, ఆ టైంలోనే వెళ్ళాలి, కాసేపు మాట్లాడాలి. టైం దాటాక ఉంటాకే, నేను మా అమ్మాయి అంటాక ఆయనకు లేదు, మా నాన్నగారు ఉంటానంటాక వీళ్ళకి లేదు, ఆ టైంలో కాసేపు ముచ్చటించాలి, వెళ్ళిపోవాలి అన్నమాటకల్లా కదండి. అంత కండిషన్ ఉంటుంది. అలాంటి చోట ఒకవేళ మనల్ని ఎవరినైనా పెట్టారనుకోండి అండి, మీ మట్టుకు మీరు ఎవరి మట్టుకాల్లో ప్రార్థనా పరులుగా పోరాడితేనే గొప్ప కదా. కానీ అంత కఠినంగా ఉన్న పరిస్థితుల్లో అయినా ఒక 30-40 మందిని సేకరించి పిల్లల్ని, వాళ్ళందరినీ ఆత్మీయంగా వాళ్ళను దేవుళ్ళు పెంచి వాళ్ళందరినీ ప్రార్థనాపరులుగా తయారు చేస్తే ఎలా ఉంటుంది? ఏమండి, ఇలాగా ఓ 30-40 మందిని గ్యాదర్ చేసి ప్రార్థన పెడుతున్నారు అని యాజమాన్యానికి తెలిసిందనుకోండి, వాళ్ళు ఈ ప్రార్థన నడిపించే పిల్లల్ని పిలిచి వార్నింగ్ ఇచ్చారనుకోండి, అయినా పెడితే ఎలా ఉంటుంది? సెపరేట్ అండి. అమ్మా ఎలా ఉంటుందమ్మా?
అయినా పెడితే ఎలా ఉంటుంది? ఆ పిల్ల తండ్రిని పిలిచి, మీ అమ్మ ఇలా చేస్తుంది, మేము వార్నింగ్ ఇచ్చినా వింటలేదు, టీసీ ఇచ్చి పంపించేయమంటారని తండ్రికి వార్నింగ్ చెప్తే ఎలా ఉంటుంది? ఏమ్మా, అయినా దేవుని కోసం టీసీ ఇచ్చేసినా పర్లేదని దేవుని కోసం పోరాడితే ఎలా ఉంటుంది చెప్పండి? వెలపటికి పోరాటం, లోపల భయం, ఎటుపోయిన శ్రమ, అయినా దేవుని కోసం 3 సంవత్సరాలు మొత్తం పరీక్షలు రాసి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యి మంచి పోరాడని చెప్తే ఎలా ఉంటుంది అండి? నిజంగా టీసీ ఇచ్చి పంపాలి, కానీ ఆ టీసీ ఇచ్చే ఆయనకే దేవుడు మంచి మనసు ఇచ్చి, ఈ పిల్ల మంచి పిల్ల, లేకపోతే కుర్రోడు మంచోడు, చాలా ఇతను చేసే కార్యక్రమాల వలన ఈ వయసులో ఉన్న పిల్లలు చెడుకి వెళ్లకుండా మంచి నేర్చుకుంటున్నారని ఆయన అర్థం చేసుకుని టీసీ ఇవ్వకుండా చక్కగా చదువుకునేలాగా అంత వార్నింగ్లు ఇచ్చిన ఆయన వదిలేసి అండి 3 సంవత్సరాలు అయిన తర్వాత ఫస్ట్ మార్కులు వస్తే ఆయన చేతుల మీద సర్టిఫికెట్ ఇచ్చి పంపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా? పోరాటం ఏంటండి? పోరాటం, లోపల పోరాటం, బయట పోరాటం, ఎటుపోయిన శ్రమ, అయినా పోరాడతాం, పంపేసినా పర్లేదు. అలా ఉంటాయా పరిస్థితులు? ఉంటాయా చెప్పండి? ఉంటాయి, లేకుండా నేను ఎందుకు చెప్తాను? అలాంటి పిల్లలు ఉన్నారు, అలాంటి పిల్లలు ఉన్నారు, అందుకనే చెప్తున్నాను. కాబట్టి మనకు అలాంటి పోరాటాలు ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా మంచి పోరాటము పోరాడితిని. చెప్పండి, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ప్రభువా నేను సిద్ధపడి ఉన్నాను, నీ పిలుపు ఎప్పుడు పిలుస్తప్పుడు నీ దగ్గరికి రావడానికి సమాప్తమైనదని ఆయన చెప్పినట్టుగా మనం కూడా ఆ రేంజ్కి మనం భక్తి చేయగలిగితే ఏమండి, ఆయన మన కొరకు చేసిన బలియాగానికి మనకు అర్థం ఉంటుందని, సారాంశం మనకు కూడా అర్థమైందని నేను మీకు అందరికి కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆ తర్వాత మనం చూసినప్పుడు తిమోతికి చెబుతున్నాడు. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము అని చెప్తున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము అంటున్నాడు. నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట ఏం ఒప్పుకున్నాడంటే, మంచి ఒప్పుకున్నావు నాన్న. ఏం ఒప్పుకున్నాడు? విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడతానని ఒప్పుకున్నాడంట. ఆ మంచి సాక్ష్యం నువ్వు నిలబెట్టుకోవడానికై ఆ మంచి పోరాటమును పోరాడము నా కుమారుడమైన తిమోతి అని చెప్తున్నాడు. ఏండి ప్రియులరా, నా మట్టుకు నేను మంచి పోరాటమును పోరాడుతూ, అపోస్తలుడైన పౌలు గారు ఆయన మంచి పోరాటం పోరాడాడు. ఆయన చెప్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని అని ఆయన చెప్పిన తర్వాత ఆయన శిష్యుడైన తిమోతికి చెబుతున్నాడు, నా కుమారుడైన తిమోతి, నేను పోరాడేశాను, నీవు కూడా మంచి పోరాటము పోరాడము అని చెప్తున్నాడు. ఒక వ్యక్తికి నేను చెప్పే ముందు నేను పోరాడితేనని చెప్పే రేంజ్కి వచ్చాక అప్పుడు ఎదుటోడికి చెప్పాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఇంకా పరుగు కడముట్టించకుండా, లైన్ దాటకుండా, నేను అవతలకి వెళ్లకుండా యువతలో ఉన్నవాడికి మంచిగా పరిగెట్టు అని చెప్పకూడదు. నేను వాళ్ళతో పరిగెడతానని చెప్పు, కడకెళ్ళేదాకా పరిగెట్టి నేను దాటాక అప్పుడు ఇంకా పరిగెట్టి వాళ్ళని మంచిగా పోరాడంట్రా అని చెప్పాలా. అది విషయం. కాబట్టి ఈయన పరిగెట్టేశాడు, ఈయన పని ముగించేశాడు. అప్పుడు శిష్యుడైన కుమారుడైన తిమోతికి చెబుతున్నాడు, నాన్న మంచి పోరాటం పోరాడు, నీ పరుగు కడముట్టించే పోరాటం పోరాడు, విశ్వాసాన్ని కాపాడుకునే పోరాటం పోరాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీ మట్టుకు మీరు మంచి పోరాటమును పోరాడండి. మీ తర్వాత జనరేషన్కి, మీ పిల్లలకో లేకపోతే మీకన్నా చిన్నవాళ్ళకో, మీ మాట వింటారనుకున్న వాళ్ళకో తర్వాత తరానికి చెప్పండి, మంచి పోరాటమును నేను పోరాడాను బిడ్డ, నీవు కూడా మంచి పోరాటమును పోరాడని మాదిరిగా బతకండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా,
యేసు ప్రభువు వారు మా కొరకు మరణించారు ఈ రోజునని ఏమండి ఆయన సిలువను ధ్యానం చేసుకుని మనం, ఆయన శ్రమలను ధ్యానం చేసుకుని మనం, 7 మాటలను ధ్యానం చేసుకునే మనం మంచి పోరాటమును పోరాడకపోతే చాలా విచారకరం. మనకేమీ అర్థం అవ్వలేదని, మనమేమీ ఆ సారాంశాన్ని గ్రహించలేదని, ఏమీ నేర్చుకోలేదని అక్కడ రుజువు అవుతుంది. కాబట్టి ప్రియులారా, మనం మంచి పోరాటం పోరాడే వ్యక్తులంగా మనం సిద్ధపడాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. మొదటిది, సైతాను సంబంధించినటువంటి శక్తుల మీద పోరాటంలో గెలవాలి. ఏమండి, అలా గెలవాలంటే ఖచ్చితంగా మనకి దేవునితో సహవాసం మన ప్రేయర్ రూమ్లో ఉంటే మనం బయటికి వెళ్ళాక సైతాను శక్తుల మీద గెలవగలుగుతాం. ఏమండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థనలో పోరాటం నేర్చుకుంటాడో ఆ వ్యక్తి బయటికి వెళ్ళి సైతాను మీద జయించగలుగుతాడు. ఒక వ్యక్తి ప్రార్థన గదిలో సమయాన్ని గడపలేని వ్యక్తి బయటికి వెళ్తే సాతానుతో యుద్ధంలో ఓడిపోతాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఎంతకన్నా ఎక్కువ దానికి అర్థం లేదు. ఇక ఒక మాటకి విశ్లేషణ అంటే అదే, ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, సమయాన్ని కేటాయిస్తారో వారు బయటికి వెళ్ళినప్పుడు యుద్ధం వస్తే సైతానుతో గెలుస్తారు. ఎవరైతే దేవునితో సమయం గడపలేరో వారు సైతానుతో యుద్ధం వస్తే గెలవలేరు. అంతే. కాబట్టి మనం గెలవాలనుకుంటే, పోరాటంలో మంచి పోరాటము పోరాడితేనని చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ప్రార్థనా సమయం ఒకటి ఉండాలి. అది ఏదో టైం పెట్టుకోండి, ఆ టైంకి ఖచ్చితంగా ప్రార్థనలో ఉండటం అలవాటు చేసుకోండి, సాధన చేసుకోండి. అప్పుడు మంచి పోరాటం పోరాడిన వ్యక్తులు అవుతారు. ఎటువంటి సైతాను శక్తుల మీదైనా విజయాన్ని సాధించగలుగుతారు. అర్థమైతే అందరూ స్తోత్రం చెప్పండి. కొంచెం ముందుకెళ్తే ప్రియులారా, ఇంకా ఎవరితో మనం పోరాడాలి అని అంటే మనకు పోరాటాలు చాలా ఉన్నాయి. అండి, ఇంకెవరితో పోరాడాలంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఆత్మకు విరోధముగా శరీర ఆశలతో పోరాటం ఉందని చెప్పాడు. చదవమ్మా. ప్రియులారా, మీరు పరదేశులు యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛలు అన్నాడు. ఏమండి, అంతేనా? విసర్జించి అన్నాడు. పోరాటం ఉందండి మనకి. ఏముందండి? పోరాటం ఉంది. ఏం పోరాటం? శరీర ఇచ్ఛలు అన్నాడు. ఏమండి, ఈ శరీరానికి ఆశలు ఉంటాయి, శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి, శరీరానికి కొన్ని ఇచ్ఛలు ఉంటాయి. వీటితో ఆత్మకు ఎప్పుడు పోరాటం ఉంది. ఏముందండి? పోరాటం ఉంది. ఈ ఆత్మ శరీరానికి ఉన్న ఈ పోరాటంలో మంచి పోరాటము పోరాడితిని అని చెప్పగలగాలి మనం అందరం కూడా. దేవునికి మంచిగా ఒక స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నేను నా శరీరంతో రోజు పోరాటంలో మంచిగా పోరాడుతున్నాను అని చెప్పగలగాలి. ఏండి, శరీరం ఆశలు తీరుస్తున్నారా లేకపోతే ఆత్మను గెలిపిస్తున్నారా? శరీర కోరికలు తీరుస్తున్నారా లేకపోతే ఆత్మను గెలిపిస్తున్నారా? శరీర ఇచ్ఛలను తీరుస్తున్నారా లేకపోతే ఆత్మను గెలిపిస్తున్నారా? ఈ పోరాటంలో ఏం చెప్పగలం మనం? ఏమండి, ఏం చెప్పగలం? శరీరాన్ని, దాని ఆశలను సిలువలో మేకులతో కొట్టేశానని చెప్పగలమా? శరీర ఆశలను జయిస్తున్నానని చెప్పగలమా? ఆత్మను గెలిపిస్తున్నామని చెప్పగలమా? ఏం చెప్పగలం మనం? ఈ పోరాటంలో మనం ఎటువైపు మొగ్గు చూపుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క శరీరం చాలా ప్రమాదకరం. శరీరం చాలా ప్రమాదకరం. పెద్ద పెద్ద భక్తుల్ని పడగొట్టేస్తుంది, మహా ప్రార్థనా పరుల్ని పడగొట్టేస్తుంది, చాలా దేవుని సన్నిధిలో ఉండేటువంటి వాళ్ళనే పడగొట్టేస్తుంది. కాబట్టి శరీర ఆశలను, శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను ఈ ఆత్మతో జరిగే ఈ పోరాటంలో మంచిగా పోరాడటం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి పోరాటమును పోరాడితిని అని చెప్పేలాగా మనం సిద్ధపడాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక ప్రియులరా, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో మనకు చెప్పబడతా ఉంది,
పోరాడే ప్రతి ఒక్కళ్ళు కూడా నియమం ప్రకారం పోరాడాలి అన్నాడు. మరియు జట్టి అయినవాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఏమండి? జట్టి అయినవాడు పోరాడేటప్పుడు నియమం ప్రకారం పోరాడకపోతే వానికి ఏం దొరకదో? కిరీటము దొరకదు అన్నాడు. ఒక పోరాటం పెట్టినప్పుడు ఆ పోరాటంలో నియమాలు ఉంటాయా ఉండవా? ఆ నియమాల ప్రకారం పోరాడాలి. ఆ నియమాలకు విరుద్ధంగా పోరాడితే కిరీటం ఎవరు? కిరీటం ఇస్తారా? ఎవరు? ఆ రూల్స్కి లోబడి పోరాడితే కిరీటం ఇస్తారు అండి. అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయి మీకన్నా? నాకు పెద్దగా తెలిసావదు, కానీ ఈ దీన్ని ఏమంటారు, వాలీబాల్ అంటారు. పెద్దగా నాకు అందులో పెద్ద ఏమి తెలీదు, కానీ ఇటువైపు కొంతమంది ఉంటారు, ఇటువైపు కొంతమంది ఉంటారు, మధ్యలో నెట్ పెడతారు. యువతలోడు ఇలా లేచి ఇలా కొట్టేస్తుంటాడు, అత్మానం యువతలోడు ఇలా లేచి అలా కొట్టేస్తుంటాడు. వాళ్ళకి ఏవో రూల్స్ ఉంటాయి. ఆ లైన్కి లోపల పడితేనే పాయింట్ ఇస్తారు. వీడు అత్తమానం లైన్ బయట కొట్టేస్తున్నాడు, యువతలోడు అత్తమానం కొట్టేస్తున్నాడు. అస్తమానం లెగుతున్నాడు, కొడితే అవతలకి వెళ్ళిపోతుంది. అంటే ఎప్పుడు కొడితే అప్పుడు పాయింట్ ఇచ్చేతాడికి. ఆ లైన్ గీస్తాడు, ఆ లైన్ గీస్తే ఆ లైన్కి అవతల కొట్టేస్తున్నాడు. ఆ వెనకాలకు ఈ పక్కకు ఆ పక్క లైన్ అవతల కొట్టేస్తున్నాడు. ప్రతి ఆడికి మొత్తం పాప కొట్టేస్తున్నాడు, కానీ ఒక్క పాయింట్ వస్తలేదు. వస్తుందా? ఒక్క పాయింట్ వస్తలేదు. ఆ లైన్ అవతల పడితే వాళ్ళకి వెళ్ళిపోద్ది పాయింట్. ఈడు మొత్తం వీళ్ళ టీం ఓడిపోతా కారణం ఆడే. అన్ని కొట్టింది మళ్ళీ ఆడే, అన్ని కొట్టింది ఆడే. ఆ టీం ఓడిపోతా కూడా కారణం ఆడే. ఎక్కడ కొట్టాలి చెప్పండి? ఆడు చాలా కష్టపడుతున్నాడు, ఎగురుతున్నాడు, ఆ నెట్ అంత ఎత్తుదు ఎగురుతున్నాడు. బాల్ వచ్చి ఎక్కడ వస్తుంది అక్కడికి పరుగు పెడుతున్నాడు. కొడితే మళ్ళీ అవతలేపు మళ్ళీ ఎవడికి అందకుండా కొడుతున్నాడు. చాలా ప్రయాసపడుతున్నాడు. ఆడు పోరాటం చాలా సూపరు, కానీ పాయింట్ వస్తలేదు. అది ప్రాబ్లం. నియమం ప్రకారం పోరాడతలేదాడు. ఎలా పోరాడతలేదు? ఆ రూల్స్ ప్రకారం పోరాడతలేదు. మనం కూడా చాలా పోరాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ పోరాటం నియమం ప్రకారం పోరాడాలి. ఎలా పోరాడాలండి? ఆ నియమం ప్రకారం పోరాడాలి. నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి. ఏమండి? దేవుడు చెప్పిన రూల్స్ ఉన్నాయి బైబిల్లో. ఆ రూల్స్ ప్రకారం మనం జీవిస్తే మనకు కిరీటం ఇస్తారు. ఎలా పడితే అలాగా ఏమండి? వెళ్ళిపోతే కిరీటం ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవతలోడు ఏమండి వాడు జాగ్రత్తగా అప్పుడప్పుడు ఒకటి కొడుతున్నాడు, ఆ లోపలే పడుతుంది. అది వాళ్ళకి పాయింట్ వెళ్తుంది కదా, వాళ్ళు గెలిచేశారు. కాబట్టి పోరాడటం కాదు ఇంపార్టెంట్, పోరాడటం. ఎలా పోరాడాలి? నియమం ప్రకారం పోరాడాలి. చాలా కరెక్ట్గా ఉండాలి వ్యవహారం, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి వ్యవహారం. అప్పుడు పోరాటం కరెక్ట్గా ఉంటే మనకేమిస్తారు? కిరీటం ఇస్తారు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులరా, పరుగు పందుల్లో అందరూ పరిగెడతా ఉంటారు. ఇన్ని నిమిషాలకే పరిగెట్టాలని ఉంటుంది, అవునా? ఏమండి? 6 నిమిషాల్లో ఇన్ని వందల మీటర్లు పరిగెట్టాలి అనేదో ఉంటుంది. వీడు 6 నిమిషాలు కాకుండా 60 నిమిషాలకు పరిగెట్టి నాకు ఎందుకు ప్రైజ్ అంటే ఇస్తారు అడిగి? 6 నిమిషాలు అన్నప్పుడు 6 నిమిషాలు లోపల వెళ్ళిపోతే ప్రైజ్ ఇస్తారు అడిగి, అంతేనా? ఏమండి? నియమం ప్రకారం పోరాడాలి. ఆడికి ఇచ్చిన లైన్లో ఉండాలి. అడ్డదిడ్డంగా వెళ్ళిపోతాను, నిలబడతలకి వెళ్ళిపోతాను, షార్ట్ కట్ రూట్లో వెళ్ళిపోతాను. నాకు కూడా ఇచ్చేయండి ఇస్తారా? ఏంటి ఇస్తారా? ఎవరో నియమం ప్రకారం వాళ్ళు ఏమేమి రూల్స్ పెట్టారో ముందు తెలుసుకోవాలి. ఆ రూల్స్ అధ్యయనం చేసుకోవాలి. ఆ రూల్స్ ప్రకారం నువ్వు పోరాడితే నీకేమిస్తారో? కిరీటం ఇస్తారు. కాబట్టి వాక్యానుసారం బతికే వాళ్ళైతే, వాక్యానుసారం జీవితాన్ని సరిచేసుకోవటం చేతనైన వాళ్ళైతే పోరాడుతూ ఉంటే ఆ పోరాటంకి కిరీటం ఇస్తారని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం పోరాడేది ఎవరితో? ప్రధానులతో అని చెప్పాను కదా. ఆ వాక్యం రిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను, ఒక్కసారి చదవండి. అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందుండు
దురాత్మల సమూహములతోనూ పోరాడుతూ ఉన్నాము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇన్ని రకాల శక్తులు మనకి వ్యతిరేకంగా పోరాటంలో ఉన్నాయి కాబట్టి మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటే పోరాటంలో గెలుస్తూ ఉంటాం. తర్వాత శరీరంతో ఆత్మకు పోరాటం. ఈ పోరాటంలో మంచి పోరాడుతూ ఆత్మను గెలిపించే వాళ్ళంగా బతకాలి. తర్వాత ఏమండి, నియమం ప్రకారం పోరాడుతూ గెలవాలి. ఎలాగండి? నియమం ప్రకారం పోరాడుతూ గెలవాలి. అదొక మనం నేర్చుకోవలసిన పోరాటంలో ఉన్నటువంటి విధానం అది. తర్వాత ఏమండి, కొలస్సీ 4:12 ప్రార్థనలో పోరాడాలి సంఘం అంతా. ఏండి, ఎలా పోరాడాలి? వ్యక్తిగతంగా ప్రార్థనలో దేవుని యుద్ధ నుంచి యుద్ధ విద్యలు నేర్చుకోవాలి, సైతాను మీద యుద్ధం చేస్తూ ఉండాలి. అలాగే సంఘం అంతా కలిసి ప్రార్థనలో పోరాడాలి అని చెప్తున్నాడు. ఇదొక పోరాటం. 4:12 కొలసియా, రైట్. ఎపఫ్రా మీకు వందనాలు చెప్తూ ఉన్నారు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి మనం సంఘముగా ఏమండి ప్రార్థనలో ఏం చేయాలి? అందరి క్షేమం కోసం. అక్కడ తిమోతి కొలస్సీ పత్రికలో ఎపఫ్రా గురించి రాస్తూ ఇతడు మీకోసం ప్రార్థనలో పోరాడుతున్నాడు అని చెప్పాడు. అలాగే మనం ఒకళ్ళం మిగతా వాళ్ళ కోసం ప్రార్థనలో పోరాడుతూ ఉండాలి. అలా ఒకరి కోసం ఒకరు, ఒకరి కోసం ఒకరు, ఒకరి కోసం ఒకరు, ఇంకొకరి కోసం ఒకరు, అలాగే మనం ప్రార్థనలో పోరాడుతూ ఉండాలని చెప్పాడు. కాబట్టి సంఘము క్షేమం కొరకు మనం ప్రార్థనల్లో పోరాడుతూ ఉండే వాళ్ళంగా ఎదగాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అలాగే 1 కొరింథీ పత్రిక 9:25 వాక్యాన్ని కనుక మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 9:25 వాక్యం, పందెములో పోరాడే ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నా వైపు చూస్తే అన్న 2 మాటలు మీకు నేను తెలియజేస్తాను. మితము, అపరిమితము. అండి, మితము, అపరిమితము. మీకు అర్థం అవడానికి అన్లిమిటెడ్ బిర్యానీ అంటాడు. అంటే ఏంటి అర్థం? ఈ తినేవాడికి కెపాసిటీ ఉండాలి, కానీ అన్లిమిటెడ్ బిర్యానీ 200 అంటాడు. ఈడు ఏం చేస్తాడంటే 200 పెట్టుకుని, ఏండి అమ్మా రండి కూర్చోండి, గుడ్ గర్ల్, కూర్చోండి, మంచి కూర్చోండి, వెరీ గుడ్. నా వైపు చూడండి అమ్మా. ఈడేం చేస్తాడు తెలుసా అమ్మా? ఈరోజు మధ్యాహ్నం తినడం, ఏండి నా మాటనండి, ఈరోజు మధ్యాహ్నం తినడు, సాయంత్రం తినడం, పొద్దున్న తినడం, మధ్యాహ్నం వెళ్తాడు 200 పెట్టుకున్నాడు. ఇప్పటికి ఎన్ని పూటలు తినలేదు? 3 పూటలు తినలేదు. మధ్యాహ్నం వెళ్ళాడు కదా, అన్లిమిటెడ్ బిర్యానీ కదా. అంతకు ముందు రోజు మధ్యాహ్నంది, అంతకు ముందు రోజు సాయంత్రంది, ఈరోజు ఉదయంది, ఈరోజు మధ్యాహ్నం 4 పూటలతో. ఇప్పుడు ఏం చేస్తాడు? 4 పూటలతో తినేస్తాడు. అవసరమైతే ఇవాళ సాయంత్రం, రేపు పొద్దున్న, రేపు మధ్యాహ్నం కూడా తినేస్తాడు. నిజమండి, ఉంటారండి ఇలాంటి వాళ్ళు. మొత్తం అన్లిమిటెడ్ అనమాట. అలాగ ఉండకూడదు మనం, ఏండి, అలాగ మనం ఉండకూడదు. అంటే ఉదాహరణకు చెప్పాను, ఏండి. మరి మితము అంటే ఏంటి? మనం తినగలిగింది ఎంత, కానీ ఇంతే తింటాం, అది మితము. మనం 8 గంటలు నిద్రపోగలుగుతాం, కానీ 4 గంటలు నిద్రపోతాం, అది మితము. ఏమన్నా అర్థమవుతుందంటారా? రాత్రి 9 అయితే పడుకుంటాం అన్నవాళ్ళు ఒకసారి చేస్తున్నాయి. రాత్రి 9 అయితే పడుకుంటాం అన్నవాళ్ళు, పొద్దున్న 9 అయినా లేగమన్న వాళ్ళు చేస్తున్న ఫోన్. చెప్పండి, పర్లేదు చెప్పండి, ఇక్కడ ఎవరు లేరు, అందరం మనమే కదా కుటుంబం, ఏండి. ఉంటారు, అలాంటి బ్యాచ్ ఉంటుంది, ఏండి.
ఒకళ్ళనొకళ్ళు ఏమి నిందించుకోవద్దు. మామూలుగా అర్థం చేసుకుంటాక నేను మామూలుగా చెప్తున్నాను అంతే, అర్థం చేసుకుంటాక అంతే. ఏమండి, నా వైపు చూడండి అమ్మ, నా వైపు చూడండి. ఇప్పుడు ఐఏఎస్ పాస్ అవ్వాలా, ఐపీఎస్ పాస్ అవ్వాలి అమ్మా, ఐఏఎస్ పాస్ అవ్వాలి అమ్మ, ఇలా చూడరా రే, ఐఏఎస్ పాస్ అవ్వాలి, ఐపీఎస్ పాస్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి ఏమండి, లేకపోతే ఇంకా ఎస్పీ, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగం సంపాదించాలి. ఇప్పుడు స్టూడెంట్లు ఉన్నారు, ఇలా చదువుకునే స్టూడెంట్లు ఉన్నారు అండి. ఒక స్టూడెంట్ ఏమో 12 దాకా చదువుకుంటున్నారు, పక్క స్టూడెంట్ ఏమో 9 గంటలకి నిద్రపోతున్నారు అండి. ఎవరిని అంటలేదు నేను, ఉదాహరణ అంతే అండి. కాబట్టి ఈ 12 దాకా చదువుకునే స్టూడెంట్ని చూసి ఆ పక్క స్టూడెంట్ అంటే మరీ అంత ఓవర్ చేయకూడదు, 12 అయిపోయేదాకా మరి చదివేసి మరి పెద్ద అంత అడప్పుడు చేయకూడదు మరి అని పోట్లు పొడుతున్నారు అండి. అందరూ పోట్లు పొడుస్తుంటే అవి ఏం పట్టించుకోకుండా 12 చదువుకునే వాళ్ళు ఆ 12 పడుకుంటున్నారు అండి. ఈ 9 గంటలు పడుకున్న వాళ్ళు మళ్ళీ 9 గంటలు ఎగుతలేదు. ఈ 12 గంటలు పడుకున్న వాళ్ళు 4 గంటలు లేచిపోతారు. మళ్ళీ ఎన్ని గంటలు పడుకుంటున్నారు? 4 గంటలే. మళ్ళీ 4 గంటలు లేచిపోతే వీడు 9 గంటల లేకనోడు మధ్యలో వాడు దేనికో దాన్ని లేగుతారు కదా, ఆ 4:30కి ఎప్పుడో లేచి బాత్రూమ్కి వెళ్దాం చూస్తే నేను లేచి చదివేస్తున్నారు. అరే బతుక ఏదో నీరసం వచ్చి మొత్తం మీద ఏదో వచ్చేద్దరా, మరీ అంత టూ మచ్గా చదవకూడదురా, ఇదేంటిది 12 అయినా పడుకోవట్లేదు, 4 అయినా సరే మళ్ళీ లేచిపోయి చదివేస్తున్నారు, మరీ అంత ఎక్కువ చేయకూడదురా, అలాగే వెళ్ళరని మళ్ళీ ఏదో మాటలు పొడి చేస్తున్నారు. మళ్ళీ అని వాళ్ళు అంటానన్నారు, చదువుకునే వాళ్ళు చదువుకుంటానన్నారు, పరీక్షలు జరిగిపోయినాయి అండి. ఫలితాలు వచ్చేసినప్పుడు ఈ 9 గంటలు పడుకుని 9 గంటలు లేచి వాళ్ళు నెంబర్ ఎక్కడ కనపడతలేదు. ఈ 4 గంటలు లేచిపోయి 12 గంటల దాకా చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అండి ఐపీఎస్ ఒకడు, ఐఏఎస్ ఒకడు అన్ని వాళ్ళే కొట్టేశారు. మరి ఇప్పుడు పెద్ద పెద్ద మంచి మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే నిద్ర తగ్గించుకోలేద్దా? చెప్పండి, తగ్గించుకోలేద్దా? మితము అంటే ఏంటి? కొంచెం నిద్ర, కొంచెం భోజనం, మితము. అన్నిటిలో మితమే అండి, అన్నిటిలో మితమే. అలాగే భక్తి జీవితం కూడా అంతే, భక్తి జీవితం కూడా అంతే. ప్రార్థన ఎక్కువ చేసుకోవాలంటే కొంచెమే తినాలి. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. రాత్రి భోజనం అంత తింటాం అన్నవాళ్ళు చెప్పండి ఎవరన్నా. రాత్రి భోజనం తింటాం కడుపు నిండా అన్నవాళ్ళు అందరూ చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధం చెప్పకండి. రాత్రి భోజనం కడుపు నిండా తింటాం అన్నవాళ్ళు చెప్పండి. ఆహా, అలా చెప్పమని కాదు, మామూలుగా అర్థం అవుతాక అంతే అండ్ ఎవరిని నిందించడానికి కాదు. రాత్రి భోజనం కడుపు నిండా తింటే నిద్ర వెంటనే వస్తుంది, అవునా కదా? రాత్రి ఇంత తినగలదాం, ఇంతే తిన్నాం అనుకోండి, నిద్ర వస్తుందా? చెప్పాలి మీరు. నిద్ర రాదు. నేను చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు మా పాస్టర్ గారిని చూసేవాడిని. స్కూల్కి వెళ్తాం, వచ్చేయటం, పుస్తకాలు ఇంటికాడ పాడేస్తాం, పాస్టర్ గారి దగ్గరికి పోయి ఆయన దగ్గర ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి, అప్పటి నుంచి. ఆయనకి అన్నం వండుతాం, మేము 3 కుర్రలు ఉండేవాళ్ళం. ఒకడు అన్నం వండితే, ఒకడు బట్టలు దిగితే, ఒకడేమో ఇంకేదో పని చేస్తా అలా చేసేవాళ్ళం. అక్కడే ఉండేవాళ్ళం, వెళ్ళిపోయి అక్కడే పడుకునేవాళ్ళం. 4 అయితే లేపేసేవాడు ఆయన, వచ్చి నీళ్ళు వేసేవాడు మొఖం మీద. లేకండి 3, 4 కాదు 3 నీళ్ళు వేసేసి లేచాక అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు ఆయన. అలాగే వెళ్ళాక ఒక అరగంట చేసుకున్నారే పాస్టర్ గారు వెళ్ళిపోయారు, మళ్ళీ పడుకునేవాళ్ళు. మొత్తం మీద 3 గంటలు లేపేసేవాడు ఆయన వచ్చి. ఎంత తినేవారండి? ఎంత అమ్మ, ఎంత అంటే మామూలుగా మా పాప కూడా అంతకన్నా ఎక్కువ తింటుంది. ఈడైతే ఇంకెక్కువ తింటాడు, వీళ్ళ తమ్ముడు ఇంకెక్కువ తింటాడు, మా పాప కూడా ఇంకెక్కువ తింటుంది. ఆయన పెద్ద ఆయన 55-60 సంవత్సరాలు ఉన్న ఆయన ఎంత తినేవాడండి. అందులోనే సగం మళ్ళీ పచ్చడే, సగం పెరుగు, అందులోనే మళ్ళీ 2 భాగాలు. ఎప్పుడు పచ్చడే పెరిగా, ఒక నాన్ వెజ్ లేదు, ఏమీ లేదు అండి. ఆయన తిండి విధానం అంతా కూడా ఆత్మ సంబంధమైన, అందులో చాలా పాఠాలు ఉన్నాయి సుమా అండి. ఎంత తినేవారు, ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవారు రాత్రుల్లో. మరి పుల్లుగా తింటే ఆత్మ సంబంధంగా మనం మంచి పోరాడాలంటే శరీరాన్ని నలగొట్టాలి. శరీరాన్ని నలగొట్టాలంటే మితముగా తినాలి, రాత్రి జాగరణలు ఉండాలి. అలాగైతేనే శరీరం మాట వింటుంది.
లేకపోతే శరీరం మన మాట వినదు. అలాగైతే మనం మంచి పోరాటము పోరాడితేనని చెప్పగలము. ఉత్తిదమ్మ, ఏం కాదులే అమ్మ, కోప్పడకరా, సరదాగా సీరియస్ సిల్లిగా తీసుకోండి. కోపం పడే పరిస్థితి కాదు. ఆత్మలో పౌరుషం తెచ్చుకుందాం, దేవునికి బలవంతులుగా తయారవుదాం, అంతే, ఏం లేదు అమ్మా. ఓకేనా? ఎలాగా? మితముగా మంచి పోరాటము పోరాడితేనే. ఏం చేద్దామండి? మంచి పోరాటం పోరాడితేనే. మా నాన్నగారు మా అమ్మగారు పోయిన వారం అంతా తిడుతున్నారు నన్ను. ఎందుకు తిడుతున్నారంటే, ఈ చేతికి జీర్రు కుట్టింది, ఈ చెయ్యి నిండా కుట్టేసింది, చాలా చోట్ల కుట్టేసింది. ఈ చెయ్యి ఇంతలా వాసిపోయింది. నాకు 3-4 రోజులు ఏమీ తినబుద్దిగా అలా జ్వరం వచ్చేసింది. నువ్వేమి తినవో రాత్రులు, అందుకనే అంత నీరసం అయిపోయావు, కొంచెం తినాలి బలంగా, ఏమీ తినమని తిడతా ఉన్నారు నన్ను. అదో పాయింట్ మరి, కాదనలేము. మధ్యాహ్నం తింటాను కాస్త అన్నం, రాత్రులు అన్నం తిన్నాం. కాబట్టి శరీరం బలంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆహారం మంచిగా తినాలి. ఆత్మ బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మ బలంగా ఉండాలంటే ఏం చేయాలి? శరీరానికి మితంగా పెట్టాలి. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మంచిది. లోకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం. పరుగు మంచిగా పరిగెట్టాలి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. మన పరుగును ముగించాలి. మన పరుగుని ఏం చేయాలి చెప్పండి? ముగించాలి. మనలో ప్రతి ఒక్కళ్ళని చెప్పగలగాలి, నా పరుగును ముగించాను ప్రభువా అని చెప్పగలగాలి. అది మనం నేర్చుకోవలసిన ఆత్మ సంబంధమైన పాఠం. లోకా 1:8 లేదా? జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుటకు, యాజక మర్యాద చెప్పున ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను అన్నాడు. ఆ వంతు వచ్చినప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు పడినప్పుడు వెళ్ళకూడదు. ఆ వంతు వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి ధూపం వేసి ఆయన డ్యూటీని సక్రమంగా నిర్వర్తించి ముగించుకుని రావాలి. అది కరెక్ట్గా పరిగెడతామంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఎప్పుడు అవకాశం వచ్చిందో అప్పుడే వెళ్ళాలి, నియమం ప్రకారం వెళ్ళాలి, చేయాల్సిన పని కరెక్ట్గా చేయాలి, ముగించుకుని రావాలి. అది కరెక్ట్గా పరిగెడతామంటే. అర్థమవుతుందంటారా అమ్మ? అర్థమవుతుందంటారా? ఆయన యాజకుడే. ఇంకా ఇలాంటి యాజకులు చాలామంది ఉంటారు. ఇలాంటి యాజకులు చాలామంది ఉంటారు. వాళ్ళకి డ్యూటీ విధానం ఉంటుంది. 8 అవర్స్ డ్యూటీ అనుకోండి. పోనీ ఒక రోజులో 3 ఉంటారు యాజకులు అనుకుందాం అండి. ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళే ఆ డ్యూటీలో ఉండాలి. వాళ్ళు చేయాల్సిన పనులు ఆ టైం లోపలే చేయాలి, ముగించుకుని రావాలి. 8 అవర్స్లో నేను చేయాల్సిన పని నేను చేయకుండా నా టైం అయిపోయింది అనుకోండి, నా పరుగు నేను సరిగా పరిగెట్టలేదు. అమ్మా, యాజక ధర్మం ఎలాగ ఉంటుంది? యాజక ధర్మం ఎలా ఉంటుంది చెప్పండి? మందిరంలో ఒక యాజకుడు మొట్టమొదట బలిపీఠం దగ్గరికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడండి? బలిపీఠం దగ్గరికి వెళ్తాడు. బలిపీఠం దగ్గర కట్టెలన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. కట్టెలన్నీ చక్కగా పేర్చాలి. నిప్పు ఆరకుండా చూసుకోవాలి అండి. అమ్మ, నా మాటలన్నీ శ్రద్ధగా వింటున్నారా? నిప్పు ఆరకుండా చూసుకోవాలి. ఇక్కడ ఈ పని చేస్తా నేను వచ్చాను, నా పని ప్రారంభించాను, కట్టెలు చక్కగా పెట్టాను, నిప్పు ఆరకుండా చూసుకుంటున్నాను. పొయ్యి మంట ఎటు తెలుస్తుంది తిప్పలో అండి. ఇప్పుడు గ్యాస్ కరువయ్యి పొయ్యి మంట ఎడుతుంటే నేను చూస్తున్నాను అన్నీ తిప్పలన్నీ. ఆ పొయ్యి మంట పెట్టినప్పుడు ముందు పెట్టిన 2 పుల్లల్లో సగం కాలేక ఆరిపోద్ది, మంట ఆరిపోద్ది. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? పుల్లల్ని మళ్ళీ లోపలికి పెట్టాలన్నమాట. ఆ నిప్పులన్నీ పక్క జరిపి లోపల పెట్టాలి. మళ్ళీ మంట వస్తుంది, లేకపోతే రాదు మంట. ఈ మంట ఎప్పుడు నిత్యము మండుతూ ఉండేలాగా దాన్ని ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండాలి. 8 అవర్స్లో అలా కూర్చుంటాకు ఉంటుందమ్మా? ఉంటుందా? యాజకుడు కూర్చుంటాకు ఉంటుందా?
ఎక్కడికో వెళ్ళి పుల్లలు పట్టుకొచ్చారు, చక్కగా పెట్టాడు ఆయన. పెట్టి మంట అది ఈయన వచ్చేటప్పటికి అంతకుముందే ఆయన వెలిగించి వెళ్తాడు కదా, ఈయన దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అది ఆరిపోకుండా చూస్తూ ఉంటాడు. కాసేపు కూర్చుందామంటే కునిపట్టు పడదామంటే అవుతుందా? ఇలాగ ఆరిపోతే కుదరదు. అది అక్కడ చూసుకుంటూ ఉండాలి. వెంటనే తర్వాత వచ్చి గంగాళం దగ్గర నీళ్లు చేతులు కళ్ళు కడుక్కోవాలి, శుద్ధీకరణ. ఆ బలి అర్పణ పశువుని ఏండి వలవాలి, తల కత్తిరించాలి, రక్తం కింద పడకుండా పాత్రతో పట్టుకోవాలి. ఏండి ఈ రక్తాన్ని పట్టుకెళ్ళి బలిపీఠం దగ్గర అక్కడెక్కడెక్కడ ఏమేమి చేయాలి అన్నీ రాసున్నాయి, అన్నీ చేస్తూ ఉండాలి. ఏండి ఈ బలి పశువు చర్మం మొత్తం వలవాలి. దాన్ని ఎక్కడెక్కడికి ఎలా ఖండించాలో, ఇప్పుడు కోడి మాసం కొంటకి వెళ్తాం కదా, దాన్ని చక్కగా కప్పుడు తీస్తాడు కదా, అలాగ ఎలా తీయాలని అన్నీ బైబిల్లో రాసిన ప్రకారం అంతా చేయాలి. అది చేసి ఆ పొలం మీద పెట్టాలి పట్టుకెళ్ళి. ఏమండి పెట్టిన తర్వాత ఆ బలిపీఠం మీద పెట్టిన తర్వాత వచ్చి గంగాళం దగ్గర చేతులు కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మందిరం పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. పరిశుద్ధ స్థలంలో దీప వృక్షం ఉంటుంది. 7 కలశాలు ఉంటాయి, ఇటు 3 అటు 3 మధ్యలో ఒకటి. ఆ కలశాల్లో నూనె ఇప్పుడు పోస్తూ ఉండాలి. నూనె అయిపోతే ఒత్తి ఆరిపోతే అలాగే ఆరిపోకూడదు, ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఒత్తి పొగసూరిపోతే కత్తిరితో కత్తిరిస్తూ ఉండాలి. నూనె అయిపోతే నూనె పోస్తూ ఉండాలి. ఒత్తి తేడాగా ఉంటే కొత్త ఒత్తి పెడతా ఉండాలి. ఇక అత్మానం ఇవన్నీ చూసుకోలేవు, కాసేపు కూర్చుని కునిపట్లాడతా ఉంటుందా చెప్పండి? అది చూసుకుంటూ ఉండాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమండి సముఖపు రొట్టెలు బల్ల ఉంటుంది. 6 రొట్టెలు కిందకి పైకి మారుస్తూ ఉండాలి. ఇక్కడ రొట్టెలు మారుస్తూ ఉండాలి. అండి ఇది అయిపోయిందంటే మళ్ళీ బలిపీఠం దగ్గర పరిగెట్టాలి. నిప్పులు వేసుకుని ఆ నిప్పులు పట్టుకొచ్చి దూపవేదిక ఉంటుంది, దూపవేదిక మీద నిప్పులు పోయాలి. ఆ నిప్పుల మీద మళ్ళీ సాంబ్రాణి అండ్ ఇవన్నీ కలిపిన పొడి దాని మీద వేస్తూ ఉండాలి, ధూపం వేస్తూ ఉండాలి, దేవుడు ఆగ్రహించి మాట్లాడేటట్టుగా. అండి ఇందులో ఏ తేడా వచ్చినా, ఎక్కడ తక్కువ వచ్చినా 8 అవర్స్లో పని ముగించి వచ్చాక నా పరుగు కొడముట్టించుతుని అని చెప్పలేము. అర్థమవుతుందంటారా అమ్మ? అర్థమైందా? మనమందరం కూడా ప్రతి ఒక్కరు నా పరుగును కొడముట్టించుతునని చెప్పేలాగా పరిగెత్తమని చెప్పాడు, ప్రయాసపడమని చెప్పాడు. కాబట్టి మన పరుగు ఇన్ని విధాలుగా ఉంటుంది. అన్ని రకాలుగా శుద్ధీకరణలో బాగా పరిగెట్టావా? సమర్పణలో బాగా పరిగెడుతున్నావా? ఏమండి అభిషేకంలో బాగా నీ పరుగు బాగుందా? అభిషేకం పోగొట్టుకుంటున్నావా? సహవాసంలో నీ పరుగు బాగుందా? ప్రార్థనా జీవితంలో నీ పరుగు బాగుందా? ఏమండి శుద్ధీకరణలో నీ పరుగు ఏ రోజుకో రోజు శుద్ధీకరించుకుంటున్నావా? అప్పుడు ఆఖరిని నా పరుగు కొడముట్టించదునని చెప్పగలవా? ఎలా ఉంది సార్ మన యొక్క పరుగు? ఇవన్నీ మందిరం యొక్క అనుభవాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూస్తూ పందెపు రంగమందు ఓపికతో పరిగెడుతుదాము అన్నాడు. ఈ పందెం రంగంలో పరుగు పెట్టే వాళ్ళకి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు అడ్డుగా వస్తాయంట. సులువుగా చిక్కులు పెట్టే పాపాలన్నీ విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెడతా ఉందాము అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆ యేసు ప్రభుని చూస్తూ ఆయన దగ్గరికి వెళ్ళేదాకా ఈ పరుగు పందెంలో ఏమండి సులువుగా చిక్కులు పెట్టే పాపాలున్న వీటన్నిటినీ జాగ్రత్తగా విడిచిపెడుతూ ఏమండి పందెపు రంగంలో ఓపికతో పరిగెట్టుకుంటూ గమ్యస్థానానికి చేరుకుందాం అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన 2:13, లేదా సాతాను నివాసమున్న స్థలంలో నీవు కాపురమున్నావు, నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసం నన్ను గుర్చి సాక్షి అయి అమ్మమ్మ ఎట్రా మళ్ళీ చదువు.
ఉమ్. ఉమ్. అది విశ్వాసము కాపాడుకున్నావు అని చెప్తున్నాడు సాక్ష్యం. దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుకున్నాడంట? అమ్మ మళ్ళీ చదవరా. ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుకున్నాడంట? 13 స్టార్టింగ్ నుంచి చదువు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనంట, ఆ సాతాను కాపురం ఉన్న స్థలంలోనంట, నా యందు విశ్వాసంగా ఉండి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉండి అబ్బా ఆల్రెడీ ఎవరినో చంపేశారంట. ఆ దినాల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును అని సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నీ గురించి, నా గురించి ఏమండి, కష్టాలలో, ఇబ్బందులలో, సమస్యల్లో నీవు విశ్వాసమును విడిచిపెట్టలేదు, విసర్జించలేదని నీ గురించి నేను ఎరుగుదునని దేవుడు మనలో ప్రతి ఒక్కరి గురించి సాక్ష్యం చెప్పేలాగా మనం బతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే. ఏమండి, అలాగే హెబ్రీ 13:7 మీ పైన నాయకులుగా ఉండి మీకు బోధించే దైవ సేవకుల యొక్క విశ్వాసమును తలంచుకొని శ్రద్ధగా వారిని వెంబడించండి అన్నాడు. మీకు దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుంటూ వారి విశ్వాసమును అనుసరించండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్పేలాగా బతకాలి. అది ఎలా బతకాలండి? విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్పేలాగా బతకాలి. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వాక్యంలో కూడా మంచి మాట చెప్తాడు. నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తోదముట్టింపవలెనని నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అన్నాడు. అండి, దేవుడు నాకు ఇచ్చిన సువార్తను తుదముట్టించాలని నా ప్రాణమును ప్రియమైనదిగా నేను చూసుకోలేదు అని చెప్పాడు. అది ఏమండి పరుగు పెట్టడం అంటే, విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూస్తే దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వాళ్ళంగా నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదముట్టించటయు నాకు ఆహారమును పానమునై ఉన్నవి అని చెప్పాడు ఆయన. నన్ను పంపిన తండ్రి యొక్క చిత్తము నెరవేర్చటమే నాకు ఆహారం, అదే నాకు పానం అన్నట్టు మాట్లాడాడు ఆయన. కాబట్టి ప్రియులారా, నీ ఎడల దేవుని చిత్తం ఏంటి నీకు తెలుసా? నా ఎడల దేవుని చిత్తం ఏంటో నేను గ్రహించుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చే పనిలో నేను ముందుకు సాగుతూ ఉంటే అది నేను బాగా పరుగెడుతున్నట్టు లెక్క. దేవుడి చిత్తం ఒకటవుతుంది, మీ చిత్తం ఒకటవుతుంది, మీ ఇష్టం ఒకటవుతుంది, మీ నడవడికి ఒకటి అవుతుంది. ఏమండి, రేపొద్దున నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను ఎలా చెప్పగలం? నా పరుగు తుదముట్టించిన ఎలా చెప్పగలం? కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క చిత్తము మన ఎడల ఏమైతే ఉందో దానిని మనం నెరవేర్చే వాళ్ళంగా ముందుకు పరుగు పెట్టాలి. అలాగును మనం సిద్ధపడాలి. ప్రభువా, నన్ను నీవు భూమి మీద పుట్టించావు, నేను నీ చిత్తమును నెరవేరుస్తున్నానయ్యా అని చెప్పగలిగే స్థితిలో మనం నడిపించబడాలి. తండ్రి చిత్తమును నెరవేర్చే బిడ్డలుగా మనం అందరం ఎదగాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగును మనం అందరం సిద్ధపడాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది విశ్వాస వీరులే, కానీ చాలా కాలం విశ్వాసంలో ఉన్న తర్వాత వారి విశ్వాసం బద్దలైపోయిందంట. వారి విశ్వాసం వాడ సముద్రంలో బద్దలైపోద్ది కదా, అలాగా వారి విశ్వాసం బద్దలైపోయి భ్రష్టులైపోయారంట. అలాగ మనం తయారవ్వకూడదు. చూడండి ఆ మాట 1 తిమోతి 1:19. 1 తిమోతి 1:19. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వల్లే
ఉన్నారు అని చెప్తున్నాడు. అలెగ్జాంద్రు అని, ఇంకా ఒమనై అని ఇతర పేర్లు కూడా రాశాడు అక్కడ. కాబట్టి ప్రియులరా, మనం విశ్వాసమును కాపాడుకునే గుంపులో ఉండాలి, కానీ విశ్వాసము కొంతకాలం చాలా విశ్వాసంగా బ్రతికి మనం విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారిలాగా మనం ఉండకూడదని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రియులరా, ఇంకొక అతన్ని కూడా గుర్తు చేసి నేను ముగింపులోకి వస్తాను. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25-26 వచనాలు. దేవుడు మనందరి విషయంలో లెక్కలు చూస్తాడంట. అమ్మా, ఏం చూస్తాడంట? లెక్కలు చూస్తాడంట. ఆ లెక్కలు చూసినప్పుడు ఆయన చెప్తాడు, మనం ఎలాగా జీవించామో, మన లెక్కలు ఎలాగ ఉన్నాయో దేవుడు చెప్తాడు. ఏమండి, మన లెక్కలు ముగిస్తాడు ఆయన. దానియేలు 5వ అధ్యాయం 25-26. మేనే టెకెల్ ఉపార్సిన్ అనగా నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూశాడు, దాన్ని ముగించేశాడు, అయిపోయింది నీ పని. ఆయన నిన్ను త్రాసులో తూయగా నువ్వు తేలిపోయావు, తక్కువగా కనపడ్డావు. నీ రాజ్యము నీ యొద్ద నుంచి విభాగింపబడి మాదీయులకు పారసీకులకు ఇవ్వబడుతుంది. చాలు. తర్వాత దానియేలుకి సన్మానం ఇవి చేశారు, అది వేరే సంగతి. కానీ ఒక రాజు, బెల్షస్సర్ అనే రాజు, వాళ్ళ నాన్నగారు నెబుకద్నెజరు గడ్డి తినడాన్ని తెలుసు కొడుక్కి. దేవుడికి వ్యతిరేకంగా గర్విస్తే గడ్డి తినిపించడం మా నాన్నగారిని కొడుకు తెలుసు. అన్నీ తెలుసుండి కూడా దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలను తెచ్చుకుని అందులో ద్రాక్షారసం పోసుకుని నాట్యం ఆడుతూ ఆ పాత్రలతో తాగుతూ భయం లేకుండా అతడు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి దేవుడు హస్తం వచ్చిందంట, గోడ మీద రాసి వెళ్ళిపోయిందంట. మనోడికి తాగిందంతా దిగిపోయింది, చెమటట్టేసింది ఒళ్ళంతానే. అందరినీ, జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ పిలిచి దాని భావం ఏంటో చెప్పండి అంటే ఎవడో చెప్పలేకపోతే దానియేలుని పిలిచినప్పుడు వచ్చి చెప్పాడు, నీ లెక్క దేవుడు చూశాడు, ముగించేశాడు, అయిపోయింది నీ పని అని చెప్పాడు. మన లెక్క కూడా చూస్తాడు ఒక రోజున. మనలో ప్రతి ఒక్కరి లెక్క కూడా ఒక రోజున చూస్తాడు. నిన్ను పంపించాను, నీకు ఈ పని అప్పగించాను, నిన్ను తుయ్యగా, నువ్వు తక్కువగా కనపడ్డావు అని ఒకవేళ అన్నాడు అనుకోండి, ఆయన మన జీవితం వృధా అయిపోతుంది. కాబట్టి యేసు ప్రభు వారిని మనం మాదిరిగా తీసుకొని ఆయన ఇచ్చిన పని, తండ్రి నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చితనని చెప్పేలాగా బతుకుదాం. అలాగే అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఆయనే మనలను లెక్కలు చూసి ముగించి నీ పని అయిపోయిందని చెబితే ఇక వృధా, ఇంకా అంతకన్నా ఘోరం ఏమి ఉండదు. ఆయన అంతవరకు రాకుండానే మనమే ముందుగానే నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను ప్రభువా, నా విశ్వాసమును కాపాడుకున్నాను ప్రభువా, నా యొక్క పరుగును కడముట్టించాను ప్రభువా, నేను మంచి పోరాటమును పోరాడను ప్రభువా అని చెప్పేలాగా బతుకుదాం అండి. అలాగున మనందరం ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా గ్రంథం 6:15 కూడా చదివేసి ప్రార్థన చేసుకుందాం. నెహెమ్యా మందిరం కట్టడానికి వచ్చాడు, రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చాడు. 52 రోజుల్లో మొత్తం కట్టేశాడు. పని ముగించి మరలా ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మందిరం పని మొత్తం ముగించి వెళ్ళిపోయాడు. మనకిచ్చిన పనిని ముగించి సమాప్తి చేసి మనం ప్రభువా నీవు ఇచ్చిన పనిని నెరవేర్చానయా అని చెప్పేలాగా సిద్ధపడదాం. నెహెమ్యా గ్రంథం 6:15 ఈ ప్రకారముగా అదే 52 దినములు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. అది అలా ఉండాలి మన జీవితాలు. ఎలా ఉండాలి మన జీవితాలు? ఇది దేవుని మందిరం. నా వైపు చూడండి, అందరూ చెప్పండి ఇలాగా, ఇది దేవుని మందిరం. మన దేహము ఏంటండి? మన దేహము దేవుని మందిరం. ఈ మందిరము కట్టుట సమాప్తి చేయబడాలి. అంటే ఈ మందిరము దేవునికి నివాస యోగ్యమైనదిగా మనం ఈ మందిరాన్ని కట్టుకుని ముగించి అప్పుడు చెప్పాలి, ప్రభువా నీవు ఇచ్చిన పనిని నేను మొత్తం ముగించాను, సంపూర్తి చేశానని చెప్పేలాగా మనం సిద్ధపడదాం. అలాగున ప్రభువా నీవు ఇచ్చిన పని సమాప్తం చేశాను అని చెప్పి సిద్ధపాటు కలిగి
దేవుని పిలుపు కొరకు ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును.